నమస్కారం. ఈరోజు మన అభిమాన నాయకులు విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ గారి జన్మదిన సందర్భంగా ముందుగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గండి బాబ్జీ గారు మనం పరిచయం చేయనవసరం లేదు. గత 30-40 ఏళ్ళుగా మన ప్రాంతానికి రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఎంతో సేవ చేసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా గండి బాబ్జీ గారు కార్యకర్తల మనిషి. కార్యకర్తలకి ఎంతో సేవ చేస్తూ ఉంటారు. కార్యకర్తకి ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా అది పగల రాత్ర అంటూ ఉండదు. వాళ్ళు ఫోన్ చేయగానే రెస్పాండ్ అవ్వడం, వాళ్ళకి నిరంతరం అందుబాటులో ఉండడం, వాళ్ళకి సేవ చేయడమే మార్గంగా ఆయన రాజకీయ జీవితం అంతా గడిపారు. అటువంటి వ్యక్తికి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మన విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలో కానీ పెందుర్తి నియోజకవర్గంలో కానీ కార్యకర్తలంతా పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు. అంటే జనరల్గా ఈ మధ్య జన్మదిన వేడుకలు ఎలాగైపోయాయంటే ఈ స్టేజ్ కార్యక్రమాలు, గానా భజంత్రీలు ఇలా అయిపోయాయి. కానీ ఈసారి చాలామంది కార్యకర్తలు ఏం చేస్తున్నారంటే మంచి ఆలోచనతో, సామాజిక సేవ చేయాలనే ఆలోచనతో రక్తదాన శిబిరాలు అయితేనేమి, అనాథాశ్రమాల్లో ఇలా పళ్ళు పంచడం అయితేనేమి, చాలామంది మహిళలకి చీరల పంపిణీ కార్యక్రమాలు అయితేనేమి, ఇలా పెద్ద ఎత్తున చాలా కార్యక్రమాలు చేస్తున్నాను. వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అభిమానం అంతా ఇలానే కంటిన్యూ అవ్వాలి గండి బాబ్జీ గారి మీద. ఆయనకి భగవంతుడు ఆశీస్సులు, ఆరోగ్యం, ఇలాగా ఆయనకి గుండె ధైర్యం అన్నీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన మనకి మరింత సేవ చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అభిమానం కూడా మాపై ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను గండి బాబ్జీ గారికి మీ అందరి తరపున. ఏంటండి, అలాగే ఆ కార్యక్రమంకి వాళ్ళ అబ్బాయి వచ్చి ఈ దివ్యంగా ముందుకు తీసుకెళ్ళి ఈ కార్యక్రమం సక్సెస్ అయినట్టు జరిగింది. కావున మీరందరూ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఈ కార్యక్రమంకి పాల్గొన్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. అందరూ కూడా కలిసి, మా కమిటీ అంతా కూడా కలిసి ఈ విద్వాసంకి ఒక మంచి చేయాలి. ఆ పేదవాళ్ళకి అందరికీ వాళ్ళకి గండి బాబ్జీ పుట్టినరోజు ఈరోజు ఈ కార్యక్రమం చేస్తే మనకందరూ కూడా